ఒక మనిషి ఉన్నాడు, వాడు గుట్కా తింటాడు, ఓకేనా. ఇంకొకడు మర్డర్. ఇద్దరు అపరాధం చేస్తారు కదా, ఓకేనా. ఒక మనిషి గుట్కా తినేసి ఫు అన్నాడు, అక్కడ ఎర్రటి మార్క్స్ ఉంది గోడ పైన. ఇప్పుడు ఏమంటే ఇంకో వ్యక్తి ఆ గోడ పైన ఎవరినో చంపేసినాడు, ఆ గోడలో బ్లడ్ మార్క్స్ ఉంది ఎర్రగా గోడలపై. నేను చెప్తాను, వీళ్ళిద్దరూ ఒకే అపరాధం చేశారు. ఒక్క అపరాధం చేయలేదు. ఎవడైతే గుట్కా తిని ఊన్ చేసినాడో వాడు అపరాధినే, ఎవడైతే మర్డర్ చేసినాడో వాడు అపరాధే. వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేయాలి. ఒకటేమో చిన్న తప్పు, ఇంకొకటి చాలా పెద్ద తప్పు. అర్థమైందా? ఇలానే ఏదైతే మీరు జంతువుల్ని చంపేస్తారు కదా, అది పెద్ద హింస. మీరు ఏదైతే మనిషిని చంపేస్తారు కదా, అది ఇంకా పెద్ద హింస. దీన్ని కంపేర్ చేస్తే చెట్టుని చంపేస్తారు కదా, అది చిన్న హింస. ఇప్పుడు ఇంకా ముందుకు పోదాము. చెట్టుని చంపడం నీ అవసరం. హింస అంటే దాన్నే చెప్తారు. అంటే మీ దగ్గర వికల్పం ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు హింస చేయలే కానీ హింస చేశారు. ఎక్కడైతే వికల్పం లేదో అది హింస అనదు. అర్థమైందా? తన అత్యాశ కోసం చెట్టుని నరికే వ్యక్తి ఖచ్చితంగా హింస చేస్తూనే ఉన్నాడు కదా. కానీ తను అత్యాశ కోసం గేదె మరియు గొర్రెని నరికితే, గేదె లేదా మేక నరకడం మరింత పెద్ద హింసే. మనం పూర్తితరంగా అహింసంగా ఉండకపోతే కనీసం మన హింసని స్థాయిలో తగ్గిస్తాం. కనీసం అంతైనా చేయాలి కదా.